నిర్ణయించుకుంటాం. ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే అటు ఇటు మార్చుకునేలాగా ఉండకూడదు. ఒకే బేసిక్ అట్టాగే ఉండిపోవాలి అది అనుకోండి. అప్పుడు మనం ఓడిపోతాం. ఓడిపోయామని దాన్ని వదిలేయకూడదు, మళ్ళీ దాన్నే కంటిన్యూ చేయాలి. ఒకసారి హాయ్ హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం స్థిరత్వం గురించి మాట్లాడుకుందాం. స్థిరత్వం అంటే మనం నిర్ణయించుకుంటాం. ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే అటు ఇటు మార్చుకునేలాగా ఉండకూడదు. ఒకే బేసిక్ అట్టాగే ఉండిపోవాలి అది. దాన్ని స్థిరత్వం అంటారు. మనం ఎప్పుడైతే స్థిరంగా ఒక ఆలోచన నిలబెట్టుకుంటామో అది సాధించగలుగుతాం. అదే మనం స్థిరత్వంగా లేమనుకోండి, అటో ఇటో తొలగిపోతాం. తొలగిపోయినప్పుడు మనం చేసే పని కూడా కరెక్ట్గా రాదు. మనం గట్టిగా నిలబడేదే స్థిరత్వం. కాబట్టి ఆ స్థిరత్వంలో ఒక్కోసారి మనం చేసేది మనం కరెక్ట్ అనుకున్న సమాజంలో అది కరెక్ట్ కాలేదనుకోండి, అప్పుడు మనం ఓడిపోతాం. ఓడిపోయామని దాన్ని వదిలేయకూడదు, మళ్ళీ దాన్నే కంటిన్యూ చేయాలి. ఒకసారి ఓటమి ఇంకోసారి గెలుపుకి కారణం అవుతుంది. ఎప్పుడైనా సరే ఆ పట్టుదల స్థిరత్వం అనేది మనలో ఉంటే, ఒకసారి ఫెయిల్ అయ్యామని వదిలేయకూడదు, అది మళ్ళీ చెయ్యాలి. అందుట్లో మనం చేసిన లోపాలు ఏమున్నాయో వెతుక్కోవాలి. మనం చేసిన తప్పులేంటో చూసుకొని మళ్ళీ అదే పని మళ్ళీ మనం పట్టుదలగా చేసామంటే అప్పుడు మనం నిలబడగలుగుతాం. అది మన అదృష్టం బాగుందనుకోండి, మనం చేసిన పని ఒకే ఒక్క ఐటెంలో సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అయింది అని మనం సంతోషపడతాం. ఓకే, అది ఎప్పుడైనా మన పట్టుదలలో స్థిరత్వంలో ఉంటే అలా వచ్చుద్ది. అదేవిధంగా ఇంకోసారి ఇలా సక్సెస్ అయ్యాము, మనం ఇట్లాగే గట్టిగా పట్టుదలగా చేద్దాము అని అనుకున్నప్పుడు మళ్ళీ అవలేదనుకోండి, అప్పుడు మీరు కొంచెం బాధపడాల్సిన బాధ ఉండదని నేను అంటాలే, ఉన్నా కానీ దాన్ని మనం సర్దుకుని మళ్ళీ నిలబడటానికి మనం సక్సెస్ చేయాలి అని మళ్ళీ మనం అదే పాయింట్లో ఎప్పుడైతే స్థిరత్వంగా ఉంటామో అప్పుడు మనం చేయగలుగుతాం. అది సక్సెస్ కూడా అవుద్ది. ఎప్పుడు సక్సెస్ అనేది మన మనసు ఉన్న స్థిరత్వంలోనే ఉంటుంది, మనం ఉన్న పట్టుదలలోనే ఉంటుంది మన సక్సెస్. అంతేగాని అటు ఇటు తొలగిపోయి ఒక 2 రోజులు ఇలా చేద్దామని 2 రోజులు అలా చేద్దామని మనం ఆలోచించుకుంటుంటే మాత్రం అది సక్సెస్ కాదు. కేవలం ఒకటే బేసిక్ మీద నిలబడాలి, పట్టుదలగా ఉండాలి, ప్రతి పనిని ఆలోచించి చెయ్యాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఇదే విషయంలో చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరీ చిన్నపిల్లలు కాదు, 10th ఇంటర్కు వచ్చిన పిల్లలు ఉన్నారు. ఇవాళ పిల్లలు కొంచెం ఆషామాషిగా తీసుకుంటున్నారు. ఎగ్జామ్ అంటే కొంచెం భయం లేదు, కొంచెం ఇగో ఉంటుంది, మనం పాస్ అవుతామన్న నమ్మకంతో ఇదవుతున్నారు. అలా ఉండకూడదు. ఎప్పుడైనా ఫస్ట్ మనం వేసే అడుగు కరెక్ట్గా వేసామనుకోండి, ఇంకో అడుగు వేయగలుగుతాం. అదే అడుగుని మనం కొంచెం లూజ్గా వేసామనుకోండి, కాలు జారుద్ది, పక్కకు పోద్ది, వెనుకుద్ది, సంథింగ్ ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అడుగే మనం గట్టిగా వెయ్యాలి, కాలుని స్థిరంగా నిలబెట్టాలి, మన అడుగులు స్థిరంగా ఉండాలి. అంతేగాని పరిగెత్తొద్దు, ఆలోచిస్తా నడకని అటు ఇటు జరగద్దు. మన అడుగులు స్థిరంగా ఉంటే మన మనసు స్థిరంగా ఉంటుంది. మన మనసు స్థిరంగా ఉంటే మనం చేసే పని సక్సెస్ అవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా
బిజినెస్ విషయం అనే కాదు, వేరే ఏ విషయమైనా సరే. బిజినెస్లు అంటే బిజినెస్లు భయంతో అయినా కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. అలా కాకుండా ఫ్యామిలీ విషయం కానీ ఇంకో విషయం కానీ ప్రతి విషయంలో కూడా స్థిరంగా ఉండండి. పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు ముందు వాళ్ళకు మనసు స్థిరత్వం సంగతి దేవుడు ఎరుగు. అడుగు స్థిరంగా పడాలి. జారిందనుకోండి, అడుగు జారితే ముందు పడతారు. పడ్డారనుకోండి దెబ్బ తగులుద్ది. దెబ్బ తగిలితే పిల్లలకి బాధ్యతలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. అది ప్రతి వాళ్ళకి కూడా స్థిరత్వం అనేది ఉండాలి. మనసు అయినా సరే, శరీరం అయినా సరే, అడుగైనా సరే, బిజినెస్ అయినా సరే, ఏదైనా ఒక పద్ధతిలో స్థిరంగా నిలబడగలిగితే మనం జీవితం కూడా స్థిరంగా ఉంటుంది. తడబాటులు, భయాలు ఇలాంటివి ఏమీ వద్దు. అది కొంతమందికి అనుభవంతోనే తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఆ విషయం మనం తెలుసుకునే లోపు కొన్ని జరిగిపోతాయి. అలా కాకుండా మనం మన జీవితాన్ని గట్టిగా నిలదొక్కోవాలి అని అంటే మనం చేసే పని కానీ అడుగు కానీ స్థిరంగా ఉండాలి. ఇదే విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదన్నా నచ్చలేదనుకోండి కామెంట్ చేయండి. ఓకే.